హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. నా పేరు స్వరూప్. ఇది మా ఛానల్లో వచ్చే ఫస్ట్ రివ్యూ అండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మా బిగినర్ మిస్టేక్స్ లాంటివి ఏమైనా ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. సో నెక్స్ట్ టైం నుంచి అలాంటి మిస్టేక్స్ జరగకుండా ట్రై చేస్తాను. సో కుబేరా సినిమా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా బాగుందా బాగాలేదా అంటే బేసిక్గా సినిమా బాగుందా బాగాలేదా కాదు, నాకు నచ్చిందా నచ్చలేదా అనేది నా ఒపీనియన్ అండి. సో ఈ సినిమా చాలామందికి నచ్చుతుంది, సినిమా హిట్ అవుతుంది కూడా, కానీ నాకైతే యావరేజ్గా అనిపించింది. సో నా ఒపీనియన్ మాత్రం నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో మీ మీద ఏది రుద్దట్లేదు. సో జస్ట్ ఒక రివ్యూని నా పర్సనల్ వ్యూ కింద చూడండి. సినిమాలో అయితే నాకు కొన్ని పాజిటివ్స్ అనిపించినాయి, కొన్ని నెగిటివ్స్ అనిపించినాయి. సో పాజిటివ్స్ అనిపించినాయి ఏంటనేవి మీకు ఒక 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ధనుష్ గారు అనగానే ఒక న్యాచురల్ యాక్టర్ మనకి గుర్తొస్తాడు. చాలా సినిమాలు చూసాం మనం. ధనుష్ న్యాచురల్ యాక్టింగ్ కానీ, ఆయన సెలెక్ట్ చేసుకునే రోల్స్ కానీ చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. కానీ ఈ సినిమా ఆయన టాప్ 5 లిస్ట్ తీస్తే అందుట్లో ఒక మూవీ కింద దీన్ని మనం యాడ్ చేయొచ్చు. అంత న్యాచురల్ యాక్టింగ్ చేశారు. మీకు సినిమా చూస్తున్నంతసేపు ఏదో ధనుష్ని చూస్తున్న ఫీలింగ్ రాదు, మీకు నిజంగా ఒక బెగ్గర్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చూపించారు. ఆ క్యారెక్టర్లో, దేవా అనే క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారని అనిపించాలి. ఈ సినిమా 100% సక్సెస్ అయితే అందులో 50% ధనుష్ గారికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి. బేసిక్గా ఈ మధ్య వచ్చిన చాలా సినిమాల్లో ఏవో సెట్స్ మధ్యలో సినిమా ఒక ఫ్రేమ్ పెట్టుకొని చూస్తున్నట్టు ఉంటుంది. బట్ ఇది మాత్రం ఏదో మనం నిజంగా లొకేషన్కి వెళ్ళిపోయి చూస్తున్నట్టే అనిపించింది. సో ఆ ప్రతి సీను కూడా చాలా న్యాచురల్గా, చాలా ఆర్గానిక్గా చూపించడానికి ట్రై చేశారు. సో వాళ్ళు వాడిన లైటింగ్ కానివ్వండి, తను పెట్టే ఫ్రేమ్స్ కానివ్వండి, ఆ సీన్లోకి మనం వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఒక రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ఆ రైల్వే స్టేషన్లో అక్కడ ధనుష్ అండ్ రష్మిక కూర్చుని ఉంటే మనకి ఆ రైల్వే స్టేషన్లో కూర్చొని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది తప్ప మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. అంత న్యాచురల్, అంత రియలిస్టిక్గా సినిమాటోగ్రఫీ ఉంది. సో సెకండ్ హైలైట్ వచ్చి సినిమాటోగ్రఫీయే. అండ్ ఈ సినిమాటోగ్రఫీ ఇంత బాగుండడానికి థర్డ్ హైలైట్ ఏంటి అంటే మన దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఇరగా తీసి పడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి సీన్లోనూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా హైలైట్ చేశారు. బేసిక్గా మనకి ఈ కుబేరా థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో కొట్టారు. అసలు ఒక సాడ్ కానివ్వండి, ఒక లవ్ కానివ్వండి, ఒక యాంగ్రీ, ఒక ఎమోషన్, ఒక థ్రిల్లర్, ప్రతి దాంట్లో అదే మ్యూజిక్ తీసుకుని చాలా వేరియేషన్స్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే చిన్ని యాంబియంట్ సౌండ్స్, ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు మీకు రైల్వే స్టేషన్ సీన్ ఒకటి తీసుకుంటే నాకు ఎందుకు అక్కడ సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. ఎందుకు అక్కడ ఉండిపోయామంటే సో అక్కడ మంచిగా అనిపించింది. సో ఆ ట్రైన్ వెనకుండే యాంబియన్ సౌండ్స్ కానీ, చిన్న సౌండ్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనకి చాలా సినిమాటిక్ ఫీల్ వస్తాయి. మరి ఏం నచ్చలేదరా నీకు, ఫస్ట్ సినిమానే రావడం నెగిటివ్గా చెప్తున్నావు అని అంటే, ఇది నెగిటివ్గా చెప్పడం కాదండి, ఇది జస్ట్ నా ఒపీనియన్, ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ 3 అయితే నాకు నచ్చినాయి. నచ్చంది ఏదైనా ఉందా అంటే ఈ సినిమా రైటింగ్ అండి బేసిక్గా. సో నేను శేఖర్ కమ్ముల ఫ్యాన్ని. సో చిన్నప్పటి నుంచి నేను హ్యాపీ డేస్ కానీ, గోదావరి కానీ, ఇవన్నీ మంచి సినిమాలు. ఓకే, శేఖర్ కమ్ముల అనగానే ఒక మ్యాజికల్ టచ్ ఉంటుంది, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, ఒక న్యాచురల్ కాన్వర్జేషన్ ఉంటుంది. మొన్న తీసిన ఫిదా వరకు కూడా ఎంత మంచిగా తీశారు. ఆ లవ్ స్టోరీ నుంచి కొంచెం శేఖర్ కమ్ముల గారి పట్టు తగ్గింది అని అనిపించింది. సో ఇందులో అయితే మాత్రం అందరు డైరెక్టర్ లాగా వెళ్ళిపోయారు అనిపించింది. నాకు ఆ రైటింగ్లో అయితే కొత్తదనం ఏం కనపడలేదు. అక్కడక్కడ కొన్ని సీన్లు నా మార్కు చూపిద్దామని చెప్పి ట్రై చేశారు. బట్ ఆ సీన్ అయితే సినిమాకి సింక్లోకి వెళ్లకుండా సెపరేట్గా ఏదో ట్రాక్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలాంటి చిన్న సీన్ల వల్లే ఈ సినిమాకి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది వచ్చింది. సో ఎందుకు అంటే ఒక 2 గంటలు లేదా 2.5 గంటల్లో తీయాల్సిన సినిమాని ఒక 3 గంటలు బాగా సాగదీసినట్టు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ సినిమా అంతా అయిపోతుంది. మీకు స్టోరీ కూడా పెద్ద కొత్తగా ఏముండదు. ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక బాగా డబ్బున్నవాడు ఒక 4 బినామీలు తెచ్చుకుంటాడు విత్ ద హెల్ప్ ఆఫ్ సిబిఐ ఆఫీసర్ మన నాగార్జున గారు, అందులో ఒక బిచ్చగాడు మన ధనుష్. సో అతను ఎలాగా ఆ డబ్బులు తీసుకుని పారిపోయాడు, ఏం చేశాడు, అసలు ఏంటి అనేది స్టోరీ. సో ఇది స్పాయిలర్ లాగా అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా మొత్తం చూపించారు. సో అదే ఉంటుందండి సినిమాలో కూడా, పెద్ద కొత్తగా ఏమి ఉండదు. దాని మధ్యలో సీన్స్ ఉంటాయి తప్ప పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ సినిమాకి ఫస్ట్ మన శేఖర్ కమ్ముల గారి రైటింగ్, డైలాగులు కూడా నాకు అసలు చాలా వేగ్గా అనిపించినాయి. అసలు కొన్ని ఎంత ఇల్లాజికల్గా అనిపించినాయి అంటే, ఒక సీన్ ఉంటుంది హృదయకాలం సినిమా చూస్తే మీరు, ఈ దొంగలు చాలా తెలివైన వాళ్ళు.
పగలు దొంగతనం చేస్తే ఎక్కడ దొరికేస్తామో అని చెప్పి తెలివిగా రాత్రి దొంగతనం చేశారంటాడు. అలా ఒక సీన్ ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు అది మన బాగా డబ్బున్న విలను ఇంటెలిజెన్స్ కోసం అని చెప్పి సిబిఐ ఆఫీసర్ని తీసుకొస్తే నాకు ఇన్ని కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక పని చేయండి, మీరు బినామీలు పెట్టి ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు. వెంటనే మన విలన్ అబ్బో సూపర్ డూపర్ అదిరిపోయింది ఇంటెలిజెన్స్, అందుకే నువ్వు ఇది అంటాడు. అంటే చిన్ని చిన్ని సీన్లు అనమాట. బేసిక్గా ఎలా అనిపించిందంటే శేఖర్ కమ్ముల గారు ఒక మెసేజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. సో ఈ సీన్ రావాలని ఫిక్స్ అయిపోయారు. ఈ సీన్ రావడం కోసం ఈ సీన్ రావాలి అన్నట్టు రాసుకుంటూ వెళ్ళారు తప్ప అది ఒక ఫ్లోలో వెళ్ళినట్టు, అంటే సీన్కి కనెక్టివిటీ లేదు అని అనిపించింది. సో అది కొంచెం మనకి డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో మీకు దేవిశ్రీ ప్రసాద్ గురించి ఇందాక చెప్పాను నేను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగొట్టారని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకటి మదర్ సాంగ్ ఉంటుంది. ఆ మదర్ సాంగ్ కానీ అంటే నేను ఫస్ట్ టైం వినంగానే కూడా ఇంత బాగుంది అంటే కొన్ని సాంగ్స్ మనకి రిపీటెడ్ మోడ్లో నచ్చుతాయి. బట్ ఆ సాంగ్ మీరు వినంగానే భలే ఉందనిపిస్తుంది. అలాగే మీకు పోయిరా సాంగ్ ఒకటి మీరు వినే ఉంటారు ఆల్రెడీ. సో ఆ సాంగ్ కూడా చాలా బాగా కొట్టారు అసలు. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారి క్యారెక్టర్ మనీ హెస్ట్లో ప్రొఫెసర్ లాగా సంథింగ్ ఏదో చేద్దాం అన్నట్టు ప్లాన్ చేశారు. బట్ ఎందుకో నాకు క్యారెక్టర్ల కన్సిస్టెన్సీ కనిపించలేదు. స్టార్టింగ్ చూడంగానే నాకు అదే ఈ క్యారెక్టర్కి నాగార్జున అవసరం అనిపించింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ని ఇట్లా గ్రే షేడ్లోకి షిఫ్ట్ చేసి ఒక మంచోడు చెడ్డోడు మంచోడు ఇట్లా ఈ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేశారు. అది కూడా నాకు మంచి కన్విన్సింగ్గా అనిపించలేదు. స్టార్టింగ్ మంచోడులాగా ఉంటాడు, సడన్గా ఒక డైలాగ్ చెప్పగానే చెడ్డోడు అయిపోతాడు, మళ్ళీ చెడ్డోడు ఒక డైలాగ్ చూడంగానే మంచోడు అయిపోతాడు. సో ఇమీడియట్ షిఫ్టింగ్ అనమాట స్టోరీకి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మనిషి మంచోడు అవ్వాలి అని అనుకుంటే ఆయన అయిపోతాడు అంతే. సో దానికి మనకి స్టోరీతో లింక్ లేదు, సీన్తో లింక్ లేదు. సో అట్లా వెళ్ళిపోతుంది. ఏదో ఫ్యామిలీని చూపించడానికి ట్రై చేశారు, ఆ ఎమోషన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో ఏదైనా ఎమోషన్ ఉంది అంటే ఇట్స్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ధనుష్. అండ్ రష్మిక కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది. అక్కడ ఆ రోల్ అవసరం లేకపోయినా కూడా ఒక రోల్ క్రియేట్ చేశారు. అండ్ ఈ ఓన్లీ రష్మిక దగ్గర మాత్రమే మనకి శేఖర్ కమ్ముల టచ్ అనేది కనపడింది. మనందరికీ తెలుసు శేఖర్ కమ్ముల గారు లేడీ రోల్స్ని ఎలా డిజైన్ చేస్తారు. సో ఇక్కడ కూడా మంచి రోల్ ఇచ్చారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫన్ క్రియేట్ అయింది. అలాగే ధనుష్కి రష్మికకి మధ్యలో ఆ సీన్స్ డ్రాగింగ్ ఉన్నా కూడా మీకు బోర్ కొట్టకుండా లాక్కెళ్ళిపోయేలా చేశారు. దట్స్ ద మ్యాజికల్ టచ్ ఆఫ్ శేఖర్ కమ్ముల. అది ఒక్కటి మాత్రం ఇక్కడ వర్కౌట్ అయ్యింది. అలాగే కొన్ని చెప్తున్నట్టు మీకు చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయండి. కొన్ని ఏంటో నాకు తెలిసి ఇది 4 గంటలు 5 గంటల సినిమా వచ్చేసిందో దాన్ని కట్ చేసి మళ్ళీ 3 గంటలు చేశారో తెలియదు. కానీ ఒక సీన్లో అయితే అసలు చిన్నప్పుడు ధనుష్ వాళ్ళ అమ్మ నడుచుకుంటూ ఒక పూల తోటలో వెళ్తుంటే సడన్గా అంటే వాళ్ళు తోట మధ్యలో ఉంటారు, సడన్గా కట్ చేస్తే లారీ వచ్చి రోడ్డు మీద గుద్దేస్తుంది. అంటే బేసిక్గా మనకి ఆ విజువల్ ఎలా ఉంటుంది అంటే అరే పూల తోటలో నడుస్తున్న సడన్గా రోడ్డు మీదకి ఎలా వచ్చారా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఎడిటింగ్ కూడా నాకు కొంచెం అంత కట్ చేసినట్టు అనిపించింది. ఆ సీన్ కంటిన్యూటీ మేబీ నాకు తెలిసి లెంత్ తగ్గించడం కోసం చేసిన తిప్పల్లో ఇది ఒక భాగం అయి ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ స్టోరీ అంతా అయిపోతుందండి బేసిక్గా. అంటే ఈ స్టోరీని అర్థమైపోతుంది. అండ్ ఇంటర్వెల్ కన్నా ముందే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఈ బిచ్చగాళ్ళందరినీ తీసుకొచ్చి వీడి క్యారెక్టర్ ఇది అని చూపిస్తారు. ఆ సాంగ్ కూడా బాగుంటుంది. సో ఆ టైంకే మనకి ఓకే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ట్రైలర్తో కంపేర్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. సో అందులో కొత్తగా ఏం లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఇంటర్వెల్ తర్వాత ఏం చూపిస్తారా అని అనుకుంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలెట్టారండి సాగదీయడం. మామూలు డ్రాగింగ్ కాదు, ఇంకా వచ్చిన సీనే వస్తూ ఉంటుంది, పరిగెడతా ఉంటాడు, ఇటు వస్తూ ఉంటాడు. సో అది క్యాట్ అండ్ మౌస్ రన్ లాగా అటు ఇటు పరిగెడతా ఉంటారు. అందులో కూడా లాజిక్స్ ఉండవు. సో అట్లా ఏదో వెళ్ళిపోయింది. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ శేఖర్ కమ్ముల మ్యాజికల్ టచ్. సో నాకు అది కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమా ఒక డిఫరెంట్ కాంబినేషన్. నాగార్జున గారు, ధనుష్, రష్మిక, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ విత్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ అనేసరికి అరే ఏంటిది ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు, ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ని శేఖర్ కమ్ముల టచ్ చేస్తున్నాడు అనేసరికి ఏదో గొప్ప స్టోరీ రాసుకున్నాడు అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. బట్ ఐ డోంట్ నో ఒక మామూలు కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని శేఖర్ కమ్ముల గారు డైరెక్ట్ చేశారని అనిపించింది. బట్ అల్టిమేట్లీ సినిమా బాగాలేదా అంటే బాగుందండి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఆడేస్తుంది సినిమా. మీరు కూడా వెళ్ళి చూడండి. అంటే ఏదో యావరేజ్గా ఉందంటున్నారు అని కొంతమంది బాగుందని చెప్తారు, కొంతమంది బాగోలేదని చెప్తారు. సో ఏం ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని అనిపించవచ్చు. బట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. క్లైమాక్స్లో ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవుతారు.
ఆ క్లైమాక్స్ అనేది ఏదో రాసుకోవాలన్నట్టు రాస్తారు. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారికి కూడా ఒక ఇరిటేషన్ వచ్చేసి ఉంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఏం రాస్తాను స్టోరీ అని చెప్పి సడన్గా ఆపేసి ఆ స్టోరీ అయిపోయింది నాన్న ఇంటికి వెళ్ళిపోండి అన్నట్టు ఉంటుంది. ఆ హీరో క్యారెక్టర్ కూడా మన ధనుష్ గారి క్యారెక్టర్ చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా చూపించిన క్యారెక్టర్ సడన్గా తెలివైన క్యారెక్టర్లా మారిపోయి హీరోయిజం వచ్చేస్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే శేఖర్ కమ్ముల గారికి ఇక్కడ ఈ సీన్ కావాలి కాబట్టి ఆ క్యారెక్టర్ అనేది ఎమోషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. సో అది మనం అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేం సినిమాకి. సో అక్కడ ఒకటి తేడా వచ్చింది. అండ్ మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమా అంతా రాడ్ వేసేసిన క్లైమాక్స్ మంచి హైప్ ఇచ్చారనుకోండి, బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఎమోషన్స్ వస్తారు బయటికి, అరే సినిమా భలే ఉందని. సినిమా అంతా మంచిగా తీసుకొచ్చి క్లైమాక్స్ దొబ్బెట్టేశారనుకోండి, అక్కడే మనకి నెగిటివ్ ఇంప్రెషన్తో బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉందరా అంటే బాగానే ఉందలేరా అన్నట్టు ఉంటుంది. ఆ క్లైమాక్స్ అనేది అంత ఇంపార్టెంట్. మరి ఎందుకని శేఖర్ కమ్ముల గారు మరి వేరే రాసుకొని దాన్ని మార్చేశారో లేదంటే రాయడం ఎలా రాశారో ఆయన ఐడియాలజీ ఎలా ఉందో తెలియదు, కానీ క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కదండి అసలు. ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది మూవీ. అంటే ఏదో డబ్బుల గురించి వాటి గురించి వీటి గురించి చూపిస్తూ సడన్గా అరే నువ్వు కూడా ముస్టోడ్ అయిపోరా, నువ్వు ఎలా అయిపోరా అని చెప్పి విలన్ను కూడా కిడ్నాప్ చేసేసి ఏదేదో చేస్తాడు లాస్ట్లో. అంటే ఇట్ డజంట్ ఫీల్ లైక్ క్లైమాక్స్. అది నీకు క్లైమాక్స్ లాగా ఉండదు, ఏదో నెక్స్ట్ ఏదో ఉంటుందని అనుకుంటాం. సో అక్కడ సడన్గా ర్యాపప్ చేసేసి కొంచెం మిక్స్ చేసేసారు. అదొక్కటి మాత్రం నాకు మంచిగా అనిపించలేదు. చాలా సీన్స్ అండి కావాలని ఇరికిచ్చేసినట్టు అనిపించింది. శేఖర్ కమ్ముల గారు అయితే పక్కా కన్ఫ్యూజ్ అయ్యారు, అది మాత్రం నేను చెప్పగలను. సినిమా అయితే ఒకసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చాలామందికి నచ్చుతుంది. మీ ఫ్యామిలీలో ఒక నలుగురు వెళ్తే మేబీ ఇద్దరికి నచ్చి ఇద్దరికి నచ్చకపోవచ్చు, అంతేగాని మిస్ అవ్వద్దు. మంచి సినిమా, వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి రివ్యూస్ చాలా వస్తాయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీసే కాదు, ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ, యూట్యూబ్లో వచ్చే వెబ్ సిరీస్లు కానీ, ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్లు కానీ, మ్యాక్సిమం నేను చూసిన ప్రతి మూవీని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్ దీస్ రివ్యూస్ ఆర్ మై పర్సనల్ వ్యూస్. సో ఇది నా ఒపీనియన్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ.